హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏవో నీ నామం పాడదాం. వాటిని నేర్చుకుని వాయిస్ పెట్టా, సౌండ్ పెట్టు. సౌండ్ పెట్టా. మళ్ళీ ఒకసారి. హల్లెలూయా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షమున యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షమున యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసినా అగ్నిలో పడవేసినా
లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక కొద్దిసేపు అందరం కూడా పరిశుద్ధ దేవుని యొక్క గ్రంథంలో నుంచి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము దయచేసి 20-21 వచనాలు నేను చదువుతూ ఉన్నాను, శ్రద్ధగా ఆలకించండి.
భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుచున్నారు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. చదవబడిన లేఖన భాగము దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, క్రైస్తవుడు దృష్టి పెట్టాల్సినటువంటి స్థలం ఏమిటి అని మనం ధ్యానం చేస్తే ఏ విషయాల మీద మనం దృష్టి పెట్టాలి అంటే, మొదటిగా ఈ భూమి మీద నువ్వు దేవుని వాక్యం మీద దృష్టి పెట్టాలి. ఇది మొదటి విషయం. భూమి మీద మొదట మనం దేని మీద దృష్టి పెట్టాలి? దేవుని వాక్యం మీద దృష్టి పెట్టాలి. నీ వాక్యములో లోతైన సంగతులు చూచినట్టు నా కన్నులు తెరువు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. నీ ధర్మశాస్త్రంలో ఉన్న లోతైన విషయాలు నాకు నేర్పించు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. నీ వాక్యమును బట్టి నా ప్రవర్తన స్థిరపరచండి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. యేసుప్రభు అంటాడు, మరి మీకు ఒక కన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పీకి పారేయమన్నాడు. కానీ మనకు కన్ను అభ్యంతరపరుస్తున్నది, అయినా మనం పీకేయలేం. కారణం ఏంటంటే దేవుని వాక్యం చదవడానికి మన కన్ను కావాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ప్రత్యేకంగా ఈ భూమి మీద దృష్టి పెట్టాల్సినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. భూమి మీద అసలే దృష్టి పెట్టొద్దంటే అందులో మరి వాక్యం కూడా ఉన్నది, దేవుని సన్నిధి ఉన్నది, సహవాసం ఉన్నది. మనకు మాదిరి పురుషులైనటువంటి ప్రవక్తలు, అపోస్తలులు ఉన్నారు. వారి ప్రవర్తన ఫలం మీద మనం దృష్టి పెట్టాలి. శ్రద్ధగా వారి ప్రవర్తన ఫలంలో మనం అనుసరించాలి అని భక్తులు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అయితే ఈ భూమి మీద అయితే మనకి ఏది శాశ్వతం అనేది లేదు అనేది మనం మొదట ఫిక్స్ అయిపోవాలి. మన యొక్క సిటిజన్షిప్ అంటారు కదా, పౌరస్థితి, యుగయుగాలు నివసించేటటువంటి స్థలం మీద ఎవరైతే రిజర్వ్ చేసుకొని అక్కడ దృష్టి పెడతారో వారు చాలా కీలకమైన వ్యక్తులు. వారిలో కొందరు ఈ లోకంలో బీదవారు ఉండొచ్చు, ఈ లోకంలో బలహీనులు ఉండొచ్చు, ఈ లోకంలో మరి తృణీకరించబడే స్థితిలో ఉండవచ్చు. కానీ వారికి పౌరస్థితి అనేటటువంటిది మారిపోతుంది. ధనవంతునికి ఇహలోక స్థితి చాలా అద్భుతంగా ఉన్నది, కానీ పౌరస్థితి వాంది అగ్నిగంధకముల గుండము అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాడు అక్కడికి వెళ్ళిపోయాడు, నిత్యము కాలుచూ ఉన్నటువంటి స్థలంలో పోయి పడ్డాడు. వాడు భూమి మీద ధనవంతుడే, మంచి వస్త్రాలు ధరించినాడు, మంచి భోజనం చేసినాడు. నిత్యము మనము ఈ యొక్క మన పౌరస్థితి మీద మనం దృష్టి పెట్టాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకి ఏదన్నా ఏంటండి, మీరు ఎప్పుడన్నా కొన్ని వ్యాధులు వచ్చిన వారికి మరణము డిసైడ్ చేసి పెడతారు. వారికి ఖచ్చితంగా ఈ పర్సన్ ఇంతకాలంలో చనిపోతాడు, ఈ వ్యాధికి మందు లేదు, కాకపోతే టైం ఉన్నది, కొంతవరకు అయితే బతుకుతాడు, తర్వాత చచ్చిపోతాడు అని చెప్తారు. అప్పుడు వాడు దేని మీద దృష్టి పెడతాడు చెప్పు? వాడి దృష్టి దేని మీద ఉంటుంది? నేను వచ్చే నెల పలానా డేటుకు ఈ లోకయాత్ర ముగిస్తున్నాను అనుకున్నప్పుడు వాడు సంపాదన మీద దృష్టి పెట్టాడు, తిండి మీద దృష్టి పెట్టాడు, భార్య పిల్లల మీద దృష్టి పెట్టాడు. మన దృష్టి అంతా ఏంది? నన్ను ఎక్కడ సమాధి చేస్తారు, రెండవది నేను ఎక్కడికి వెళ్తాను. చావు అనేటటువంటిది మనిషి దగ్గరికి వచ్చినప్పుడు వాడు అప్పుడు అవసరమైన దాని మీద దృష్టి పెట్టడం అనేది నేర్చుకుంటాడు మనిషి. అయ్యో నేను చచ్చిపోతున్నాను కదా మరికొద్ది రోజుల్లో, ఎటు వెళ్తాను చనిపోతే అనేటటువంటి ప్రశ్న అప్పుడు వస్తుంది. అయితే ఇక్కడ పౌలు అంటున్నాడు, మన పౌరస్థితి, మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. భూమి మీద మన మనసు పెట్టేవి చాలా ఉంటాయి దేవుని బిడ్డలారా. మన మనసు ఎప్పుడు సాతాను భూ సంబంధం వాటి మీద మన మనసును పెట్టే విధంగా చేసేటటువంటి శక్తి వానికి ఉన్నది. భూమి మీద మనకు ఆకర్షించేవి చాలా ఉన్నాయి, మనల్ని పాడు చేసేవి చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఈ లోక సంబంధమైనటువంటి ఇహలోక ధనము మనల్ని ఆకర్షిస్తుంది, ఇహలోక సుఖాలు మనకు ఆకర్షిస్తాయి. ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి మనల్ని ఆకర్షించే, మన మనస్సును డైవర్ట్ చేసేటటువంటి థింగ్స్ ఎన్నో ఈ లోకంలో ఉన్నాయి. మనం దృష్టి పెట్టడానికి అవకాశం ఉన్నటువంటి స్థితిగతులు ఎన్నో ఈ లోకంలో ఉన్నాయి. మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడి అని అనడానికి అర్థమైంది. చాలామంది భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నారు. మరి ఏమై భూ సంబంధమైనవి అంటే, అందులో ఒకటి ధనం అని చెప్పుకున్నాం, అందులో ఒకటి మనకు కలిగి ఉన్న చిరస్థిరాస్తులు అని చెప్పుకున్నాం. వాటి మీదనే కాదు మనిషి మనసు పెట్టేటటువంటిది. ఒకటి మనుషులు కట్టుకున్నాం అనుకో, ఎప్పుడు ఇల్లు మీద మనసు ఉండదు, కొంతకాలం ఉంటుంది ఆ వ్యామోహం.
మళ్ళీ కొంత పాత పడ్డ తర్వాత వాడి ఇల్లును కూడా అంత మర్చిపోతారు. కొత్త కొత్తగా ఉన్నప్పుడు ఇల్లు మీద మనసు ఉంటుంది. ఇది థింగ్స్ విషయంలో. కానీ కొన్ని ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఉంటాయి. అందులో రక్త సంబంధులు అనేది ఒకటి, స్నేహాలు అనేది ఒకటి, రిలేషన్స్ అని ఒకటి, రకరకాల విషయాల మీదకి మన దృష్టిని సాధారణ తీసుకెళ్ళిపోతాడు. ఈ లోకంలో నేను దేని మీద అయినా ఎంతకాలం దృష్టి పెట్టగలుగుతా? నాలో ఊపిరి ఉన్నంత వరకే దృష్టి పెట్టగలుగుతా. ఊపిరి ఆగిపోయింది అనుకో, నా మీద వాళ్ళు దృష్టి పెట్టరు, వాళ్ళ మీద నేను దృష్టి పెట్టా. 4 రోజులు ఏడుస్తారు, ఒక 6 నెలలు ఏడుస్తారు, తర్వాత మర్చిపోతారు. ఎంత గాఢంగా ప్రేమించినటువంటి భార్య భర్తలైనా, తల్లి కొడుకులైనా, తండ్రి కొడుకులైనా, ఎవరైనా ప్రభు దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామందికి దృష్టి చిత్త హృతి యందు నూతన పరచబడి పైనున్న వాటి మీద దృష్టి పెట్టలేకపోవచ్చు ఉన్నారు. ఈరోజు నేను ఒక కార్యక్రమానికి వెళ్ళాను. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు, చాలా ఆశ్చర్యం అనిపించింది. జిఎంఆర్ పాలిటెక్నిక్లో ఆత్మీయుల సమ్మేళనం అదేదో పెట్టారు, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అని పెట్టారు. ఆడికి వెళ్ళాను నేను. కారణం ఏంటంటే అక్కడ మనం కూడా కొన్ని ఫ్లెక్స్ చేసాం, ఆ వ్యక్తి నాకు డబ్బులు ఇవ్వాలి, గత రాత్రి కొన్ని అడ్వాన్స్ ఇచ్చాడు, ఇంకా కొన్ని లేకుండే అని చెప్పేసి వెళ్ళాను. ఆడికి వెళ్ళిన తర్వాత విచిత్రంగా మనుషుల వ్యవహారం నేను చూశాను. ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తున్నారు బాగా. ఎందుకంత ఏడుస్తున్నారో నాకు అర్థమవుతుంది. వాళ్ళు పట్టుకుని ఏడిసిన కాకుండా వంట చేసే ఆయనను పట్టుకుని ఏడుస్తున్నారు. మా హాస్టల్ వంట చేసి పెడుతున్నారు ఆగమయ్యాను. ఓ ముసలాం ఉంటే నా పేరు ఏముండే, సౌడీ అని ఉండే, వాడిని పట్టుకుని ఏడుస్తుంది, వీళ్ళు పట్టుకుని ఏడుస్తుంది. ఒకడు పోయి బోర్ల బొక్కల హాస్టల్ మెట్ల కాడ పండుకొని ఏడుస్తున్నాడు. ఇక ఏమున్నది ఆడ అంతా పండుకొని ఏడవలసిన అవసరం. వాడి మీద పోయి వాడు ఎండల ఆ బిల్డింగ్ మీద పోయి పండుకున్నాడు. వాడు రోజు ఆనే పడుకుంటాడు చదివేటప్పుడు అక్కనే పండుకుంటున్నాడు. వాడు ఆడ కూర్చొని చదువుకుంటున్నట్ట, ఆడ పోయి చేసే పండుకున్నాడు. అదేం తృప్తి అంటే మనుషులకు కొన్ని విషయాల మీద ఈ వ్యామోహం అనేటటువంటిది తెగిపోదు, కష్టం పెనవేసుకుంటుంది అనమాట. బంధం, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను. ఒక పాశ్రం ఉంది, ఆమె బంధం అంతా ఇల్లు మీదనే ఉంటుంది. ఇల్లుతోని తెలుసుకోవడానికి చాలా కష్టమైపోతుంది. కట్టబడి తిని నేను గట్టి త్రాళ్ళతోని అన్నట్టు దావీదు అన్నాడు కదా. ఈరోజు చాలామంది ఈ రకమైన త్రాళ్ళతో వారి మనసుకు కట్టేసుకున్నారు దేవుని బిడ్డలారా. కొంతమంది ఇల్లుతోని, కొంతమంది తల్లితోని, కొంతమంది పిల్లతోని. అంటే మన మనసు చుట్టుముట్టు ఏ రకమైనటువంటి త్రాళ్ళు ఉన్నాయో మనం గమనించాలి. ఆత్మ జీవితం అంటే అదే. నీ మనసు చుట్టుముట్టు ఏ రకమైన త్రాళ్ళు కూడా ఉంచడానికి వీల్లేదు. నీ మనస్సు విలువపెట్టి యేసుప్రభు కొన్నాడు. నీ చిత్తావృత్తి యందు నువ్వు ఆయనకు నీ మనసును అప్పగించాలి. మీరు పైన ఉన్న వాటి మీద దృష్టి పెట్టండి. పైన ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నాడు పైన. ఆయన మనకి ఇవ్వబోతున్న ఇల్లు ఉన్నది అక్కడ. ఆయన మీకు ఒక స్థలం సిద్ధపరచ వెళుతున్నాడు కదా. యేసుప్రభు ఉన్నాడు, అక్కడ ఇల్లు ఉంది, వ్యవస్థ ఉంది, అక్కడ సుందరమైన లోకం ఉందండి. ఇది అశాశ్వతమైనటువంటి 60-70 ఏళ్ళ జీవితం సంబంధించి మనిషి ఇది చెడిపోయేటటువంటి గుడారం అన్నాడు దీన్ని కదా. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? 2 కొరింథీ 5 మొదటి వచనంలో, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకు. ఇప్పుడు నిత్యమైన సంగతుల మీద దృష్టి పెడితే మంచిదా? అశాశ్వతమైనటువంటి అనిత్యమైనటువంటి విషయాల మీద దృష్టి పెడితే మంచిదా? అసలు ఈ భూమి అనిత్యం, భూమి నిత్యం ఉండేది కాదు. ఒక టైం వస్తుంది, భూమియు దాని మీద ఉన్న కృత్రిమములు అన్నీ కూడా కాలిపోతాయి. భూమి ఉండదురా బాబు అంటే మనం చదువుకున్న కాలేజీలు ఉంటాయా? భూమి ఉండదంటే మనం కట్టుకున్న ఇండ్లు ఉంటాయా, వాకిళ్ళు ఉంటాయా, సంపాదించిన జాగాలు ఉంటాయా? భూమే ఉండదు. ఇది ఒక నాటికి భూలోకమే బూడిది కాబోతున్నది కదా. అటువంటిది ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి ఆ థింగ్స్ మీద ఎందుకు నేను దృష్టి పెట్టాలి అంటే సాతాను అవిని విలువైనగా చూపించి వాడై ఉన్నాడు. ఏంటంటే ఇప్పుడు ఎవరికి ఒక 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 100 గుంటలు జాగలేదనుకో, అసలు నీకు సెంటర్లో ఒక 2 ఎకరాలు జాగు ఉందనుకో, అవి ఎట్లుంటుంది? విలువైంది నాకుంది భూమి మీద. కానీ ఒక టైం వస్తే 2 ఎకరాలు కాదు 200 ఎకరాలు అయినా ఏమైపోతుంది?
ఖచ్చితంగా కాలిపోతుంది, బూడిదైపోతుంది అనమాట. భూమిని ఎట్లా కాల్ చేస్తాడో దేవుడికి తెలుసు. ఈ పంచభూతములు భూమి మీద ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక పచ్చని గడ్డిని కాల్చలేము, ఎన్ని ప్రయత్నాలు చేసినా. ఎండిన గడ్డినే కాలుస్తాం, పచ్చగడ్డిని కాదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే పంచభూతములను వికృతమైన వేడరంతో ఏమో చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క దృశ్యమైనటువంటి లోకములో మనము దృష్టి పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నంత కాలము నువ్వు ఆత్మీయ జీవితంలో శిఖరాగర స్థాయికి వెళ్ళలేవు. ఆ దృశ్యమైనవి అంటే నాట్ ఓన్లీ థింగ్స్. నేను చెప్పేది ఏంటంటే ఈ దృశ్యమైన ప్రపంచంలో మనకు కనబడుతున్నవి కొన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ అనిత్యం మనం చెప్పుకుంటున్నాం కదా. నువ్వు ఇండ్ల మీద దృష్టి పెట్టలేవు, నువ్వు ఆస్తుల మీద దృష్టి పెట్టలేవు, లేకపోతే ఇంకో దాని మీద దృష్టి పెట్టలేవు. కానీ నేను కలిగి ఉన్న నా కులము అనేది ఒక దాని మీద దృష్టి పెట్టిననుకో, అది కూడా అశాశ్వతం. మనము క్రైస్తవుడిగా యేసుప్రభుని నమ్మిన తర్వాత కులము మీద మన మనసు ఉందంటే, నేను పలానా కులంలో పుట్టిన వాడిని, పలానా కులానికి చెందిన వాడిని అని వేరే కులాల వారికి నీచంగా చూసేటటువంటి పరిస్థితి ఉన్నదంటే అటువంటి వాడు పరలోక రాజ్యం రాడు. వాడు నమ్మొచ్చు, బాప్తిసం పొందొచ్చు, నీళ్ళ మునిగి లేవడం అనేది పెద్ద కథ కాదు కదా. మనసులో నుంచి కట్టబడినటువంటి త్రాళ్ళు ఏం కావాలా? తెంచివేయబడాలి. మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి దేవుని బిడ్డలారా. ఎందుకని అన్నమాట అంటే భూమి మీద ఉన్నదంతా కూడా పెంటతో సమానంగా పౌలు చెప్తాడు. అరే విలువైందంతా అక్కడుంది సామాగ్రి. ఈరోజు భూమి మీదనే కొన్ని మంచి దేశాలు ఉన్నాయి, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, కొన్ని కెనడా లాంటి మంచి స్మార్ట్ సిటీస్కి మనం వెళ్తే భారతదేశం మనకు చెత్తకుండా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఎన్వైర్మెంటల్స్ కానీ, అక్కడ ఉన్న పరిస్థితులు కానీ, నీట్నెస్ కానీ, అక్కడ ఉన్న నదులు కానీ, ఇండ్లు కానీ, రోడ్లు కానీ ఎంత నీట్గా ఉంటుందంటే ఆనే మనము ఆ రోడ్ మీదనే దుప్పట్టేసుకొని పండుకుందాం అన్నంత నీట్గా ఉంటాయి. భారతదేశంలో అట్లా కాదు కదా పరిస్థితి. మరి భూమి మీదనే ఒక ప్రాంతానికి వెళ్తే ఇంకో మనం ఉన్న ప్రాంతానికి రాబుద్ది కాదు. పరలోకములు అంటే ఈ భూమి మీద ఉన్న వాటి అన్నిటితో దేనితో కూడా మనం దాన్ని లేవు. దాని మీద మీ దృష్టి పెట్టండి. ఏంటండి? నిత్యమైనటువంటి నివాస స్థలం పరలోకంలో ఉన్నది దేవుని బిడ్డ. మనకు దాని మీద మనం దృష్టి పెట్టగలుగుతున్నామా? దాన్ని చూడగలుగుతున్నామా? అస్తమానము నా పాత మిత్రుడు, బాల్యకాల మిత్రుడు, ఈ మిత్రుడు, ఆ మిత్రుడు అని ఈ స్నేహాలు, అనుబంధాలు మనసంతా ఇటు చుట్టూ తిరుగుతుంది. నేను చదువుకున్న కాలేజీలు, నేను పోయిన స్కూలు, ఇది అది అని చెప్పేసి ఏంటంటే నాకు అసొంటి అంటే అదేమో విచిత్రం. నాకు విచిత్రంగా నా దేవుడు తయారు చేసిండు. ఆడ అందరూ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఆడ స్థలాలు గుర్తు చేసుకొని మెమరీస్ జ్ఞాపకం చేసుకొని దుఃఖిస్తున్నారు. కానీ నాకు వచ్చిన మెమరీస్ కొన్ని ఉన్నాయి. ఆడ నేను ఇక్కడ కూర్చుంటుంటే, నేను గిడ కూర్చొని నేను చదువుకుంటుంటే, నేను గిడ కూర్చొని ఇది చేస్తుంటే అనేది లేదు నాకు. నేను ఈ స్థలంలో ప్రార్థన చేస్తాను అంటే పౌరస్థితి పరలోకమందు ఉన్నవాడు కలిగి ఉండేటటువంటి మెమరీస్ కూడా కొన్ని ఉంటాయి. నేను ఇక్కడ కూర్చొని బైబిల్ చదువుతుంటే, ఇక్కడ కూర్చొని అయ్యగారి పుస్తకాలు చదువుతుంటే, ఇక్కడ కూర్చొని నేను దైవ ధ్యానంలో ఉంటుంటే, ఈ స్థలంలో దేవుడు నన్ను దర్శించిండు, ఈ స్థలంలో దేవుని అభిషేకం నేను పొందుకున్నాను, పలానా ఇంట్లో దేవుడు నాతో మాట్లాడిండు, ఇవి జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే పౌలు అంటాడు, ఎక్కడ వెళ్ళినా నేను దమస్కు మార్గంన వస్తూ ఉంటుండగా దేవుడు నన్ను ఎన్నిసార్లు జ్ఞాపకం చేస్తాడు ఆ విషయాన్ని. ఎందుకు? ఆయన ముత్యాల వ్యాపారి, మంచి అగ్రవర్ణంలో జన్మించినటువంటి వ్యక్తి. ఆ సమయంలో వారి కులం గురించి మాట్లాడలేడు, వాళ్ళు కలిగిన వృత్తి గురించి మాట్లాడలేడు. అంతేందుకు ఆయన మంచి సకల విద్య పారంగతుడు, మంచి చదువుకున్న వ్యక్తి. ముత్యాల వ్యాపారస్తులు అంటే మామూలా? ఆ దేశంలో ఉన్నటువంటి ధనవంతుల యొక్క కుటుంబస్తులు ఉన్నటువంటి పిల్లలంతా ఆయనకు ఫ్రెండ్స్. ఎక్కడ కూడా అవన్నీ చెప్పలే, చెప్తాదంతా. ఈరోజు చాలామంది క్రైస్తవులకి ఇది పోలే. ఆడి దేవుని నమ్ముకుంటాడు కానీ మేము బ్రాహ్మణ కుటుంబ రక్షణ పొందినామని. ఎవరికి కావాలి? నువ్వు బ్రాహ్మణుడు ఎవడు అడిగారు నీకు? బ్రాహ్మణుడికి ఏమైనా అవయవాలు ఎక్కువనాయా తక్కువనాయా? ఒక దళితునికి సామాన్యమైన మనుషులకు ఉన్నట్లుగానే నీకు అన్ని అవయవాలు ఉన్నాయి కదా. నువ్వు మూరడు ఎక్కువ కానీ మూరడు తక్కువ కానీ ఎత్తు చేయలేవు అన్నాడు యేసుప్రభుల వాడు. వాడు బ్రాహ్మణం చెప్పుకోవడం వల్ల వాడేమో పెద్ద ఇదేందా?
చాలామంది యేసుప్రభు నమ్ముకున్న తర్వాత కూడా నేను ఫలానా అంటుండంటే వాళ్ళు ఇంకా రక్షణ కార్యం జరగాలి. నేను ఫలానా అగ్రవారం నుంచి రక్షణ పొందినా, నేను ఫలానా ఇది అది. దేవుని బిడ్డలారా, ఈరోజు పౌరస్థితి పరలోకమందు మనకు ఉన్నదని ఎదురు చూస్తున్నాం. మనము భూ సంబంధమైన వాటి మీద దృష్టి, ఆ భూ సంబంధమైన వాటిలో ఒకటి కులం, ఆ భూ సంబంధమైన వాటిలో ఒకటి ఎమోషన్స్ అటాచ్మెంట్స్, ఆ భూ సంబంధమైన వాటి మీద ఒకటి మనము కలిగి ఉన్నటువంటి ఆస్తి అంతస్తులు, మనం కలిగి ఉన్నటువంటి పేరు పరపతి, మనం కలిగి ఉన్నటువంటి స్నేహాలు అనుబంధాలు, మనం ఉన్నటువంటి పర్యావరణ పరిస్థితులు, ఇవన్నీ భూమి మీద ఉన్నాయి. ఎంత కష్టం అండి. ఇప్పుడు దేవుడు సింపుల్గా చెప్పేసిండు ఒక మాట, ఏమని, మీరు భూ సంబంధ వాటి మీద మనసు పెట్టకూడదని చెప్పేసి. కానీ అంత త్వరగా తెరచుకోవడం కష్టమవుతుందా చెప్పండి? ఎవరికి కష్టం? ఎవరికి సాధ్యమైతే చెప్పండి? అందరికి కష్టమే. వాడు భౌతికంగా తెంచుకుంటుండొచ్చు, కానీ మనసులో తెంచుకోవడం ఇంకా కష్టమవుతుంది. 30 ఏళ్ళు అయింది ఈరోజు, 40 ఏళ్ళ కింద చదివిన వాళ్ళు వచ్చారు, 88 బ్యాచ్ అంట. వాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఇంకా దాని మీద అనుబంధము తెంచుకోలేకపోయాడు. అయ్యో, ఇక్కడ నేను చదివాను, ఇక్కడ చదివినటువంటి విద్య నాకు ఉద్యోగం ఇచ్చింది, నేను సక్సెస్ అయ్యాను. కొంతమంది కమిషనర్స్ అయ్యారు, కొంతమంది ఐఏఎస్లు అయ్యారు, మంచి మంచి వెల్ ఎడ్యుకేటెడ్, మంచి వెల్ పొజిషన్లో ఉన్నారు సమాజంలో, సక్సెస్ అయ్యాం మేమంతా. బాబు, మీరు చచ్చిపోతే ఒక క్షణం గుండె అయితే నరకంలో కళ్ళు తెరుస్తారు. సక్సెస్ అంటే నువ్వు ఉన్నతమైన జాబ్ సంపాదించడమా? ఏది సక్సెస్ అంటే? చనిపోయిన తర్వాత ఎక్కడ కళ్ళు తెరుస్తామనే దాని మీద దృష్టి పెట్టడం సక్సెస్. ఇప్పుడు మన గురి ఏముంది చెప్పండి? నా పౌరస్థితి పరలోకంలో ఉన్నది. హల్లెలూయా. ఇది సక్సెస్ఫుల్ లైఫ్ అంటే. సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడం అంటే అర్థమైంది, ఈ లోకంలో మరణ భయం లేకుండా, ఈ లోకంలో పాపంలో కొనసాగకుండా, లోక వ్యసనాలకు దూరంగా ఉంటూ పరలోకమందున్న వాటి మీద దృష్టి పెట్టి కొనసాగడమే సక్సెస్ఫుల్ లైఫ్. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు నేను మనము భౌతికంగా కొంత బలహీనమైన స్థితిలో ఉండి ఉండవచ్చు, కానీ దేవుని దృష్టితో చూసినప్పుడు, అరే బాబు, భూలోకం అంతా కూడా దేవుడు పరలోకం మనకి ఇచ్చే ఇల్లుతో సమానం కాదు. భూలోకం అంతా కూడా ఒక్క ఇల్లుతో సమానం కాదు. అటువంటి సుందరమైనటువంటి లోకం అది. దాని రేంజ్ ఎక్కడ? ఇప్పుడు అమెరికాలోనే ఒక ఫ్లాట్ కొనలేము మనం. అమెరికా ఒక ఫ్లాట్ కొంటే 100 ఎకరాల జాగా కొనవచ్చు ఇండియాలో, అంత రేట్ అది. ఇజ్రాయెల్ దేశం వాడైతే మనకు అసలు ఈ పౌరసత్వం ఇయ్యనియడు, ఓన్లీ యూదులకు మాత్రమే అంటాడు. అక్కడ కొనాలంటే ఇంకా మామూలు విషయం, లక్షల కోట్లు కావాలి. మరి పరలోకం యొక్క విలువ ఎంత ఏంటండి? భూమియు దాని మీద ఉన్న అంత సమకూర్చిన పరలోకంలో ఒక బెత్తడి జాగ కూడా సమానము. అక్కడ మనకేముంది? మనకు స్థలము సిద్ధపరిచినాడు యేసు ప్రభుల వారు. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామందికి పైన వాటి మీద దృష్టి పెట్టేటటువంటి అలవాటు పోయింది. అందుకే ఈ విషయాలు అర్థమవుతలేవు. ఒక మాట అంటున్నా, పరలోకంలో యేసు ప్రభుల వారు నీకు ఇల్లు సిద్ధపరుస్తానన్నాడు. ఇల్లు ఎందుకు చెప్పండి? ఇల్లు ఎందుకు? భూమి మీద మనం ఇల్లు ఎందుకు వాడుతున్నామండి? మరి అంటాడు, మనం పరలోకం పోయినాక ఏముండదండి, నిత్యము దేవుని స్తుతించుకుంటూ ఉంటాం మనం. అక్కడ వారు మానక దేవుని స్తుతిస్తూ ఉన్నారని లేఖనంలో ఉన్నది కదా. మరి మానక స్తుతించే వారికి మందిరమే అవసరం, ఇంక ఇల్లు ఎందుకు? మరి ఇల్లు ఉండదంటే అర్థమేది? ఇంట్లో చేసేటటువంటి కార్యక్రమాలు అన్నీ ఉన్నాయని అర్థం. అందులో ఒకటి మనం పండుకుంటాం, లేస్తాం, తింటాం, వ్యవసాయం చేస్తాం. ఏంటండి ఇక్కడ భూమి మీద ఇంట్లో నువ్వు ఏవే కార్యక్రమాలు చేస్తున్నావు అవన్నీ అక్కడ ఉంటాయి. ఇల్లు ఎందుకు ఇల్లు అందుకే ఏంటండి. ఈరోజు పరలోక రాజ్యం అంటే చాలామందికి అర్థము కాలేదు. అందుకే మనం అది ఎక్కువ మాట్లాడతలేము. ఇదంతా అజ్ఞానంలో కూడా అర్థానికి బదులు ఎక్కువ అపార్థం చేసుకునేటటువంటి బ్యాచ్ ఉన్నప్పుడు మనం ఎక్కువ మాట్లాడకపోవడమే బెస్ట్. కాబట్టి దేవుని బిడ్డలారు, ఇక్కడ మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది కాబట్టి ఏంటండి, అక్కడ అంటాడు ఒక మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము సహోదరులారా 17వ వచనం కొన్ని విషయాలు చెప్తాడు. సహోదరులారా, నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీటిని గురించి మీతో వీరిని గురించి అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి తాము సిగ్గుపడవలసిన విషయాల యందు సంగతులేందు అతిశయపడుచున్నారు. కడిపే వారి దేవుడు అంటున్నాడంటే అర్థమైంది, వీడు సిల్వకు శత్రువు.
భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెడుతున్న అర్థమైంది వాడు సిలువకు శత్రువు. పైనున్న స్థితి అన్న వాడిని మనసు పెట్టలేకపోతుందంటే వాడు ఎవడు? సిలువకు శత్రువు. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొని ఉన్నారు అని చెప్పి ఎట్లా నడుచుకుంటున్నారా వాళ్ళు? యేసుప్రభు సిలువ తృణీకరిస్తున్నారంటే కాదు. భూ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టడమే క్రీస్తుకు శత్రువులుగా నడుచుకోవడం, సిలువకు శత్రువులు నడుచుకోవడం. దేవుని బిడ్డలారు, ఈరోజు మనం నూతన పరచబడ్డం అంటే అర్థమైంది చెప్పండి. మారుమనసు పొందామంటే అర్థమైంది. లోకస్తుల్లాగా నువ్వు బ్రతకొద్దనే కదా దేవుడు మారుమనసు నీకు ఇచ్చింది. లోకస్తులాగా ఈ లోకంలో నువ్వు ఏ రకమైనటువంటి విషయాలకు బందీ అవ్వకూడదని కదా దేవుడిని మారుమనసు ఇచ్చింది. లోకస్తుల్లాగా నువ్వు అనేక త్రాళ్ల చేత కట్టబడకూడదని కదా. ఈ స్వాతంత్రం అనుగ్రహించి దేవుడు మనల్ని ఏం చేసిండంట? స్వతంత్రులుగా చేసిండు అన్నాడు. అంటే ఏ విషయంలో స్వాతంత్రం వచ్చింది మనకు? ఏ అనుబంధాల నుంచి స్వాతంత్రం వచ్చింది మనకు? ఏ థింగ్స్ నుంచి స్వాతంత్రం వచ్చింది మనకు? ఏ పాపం నుంచి స్వాతంత్రం వచ్చింది మనకు? ఏ స్నేహాల నుంచి స్వాతంత్రం వచ్చింది మనకు? ఏంటండి స్వాతంత్రం అంటే? అంత సింపులా? స్వాతంత్రం వచ్చిందని అర్థమైందని క్రీస్తుకు మాత్రమే ఇప్పుడు నేను దాసుడను. ఇంకా నేను దేనికి దాసుని కాదు, ఎవరికి దాసుని కానీ, ఏ విషయానికి నేను దాసుని కాదు. నా ఇల్లుకు నేను దాసుని కాదు, నా ధనంకు దాసుని. ధనమే నాకు దాసత్వం చేయాలి. నేను ధనానికి దాసుని కాదు, నేను ఇంటికి దాసుని కాదు, ఏ స్నేహానికి నేను దాసుని కాదు, ఏ అనుబంధానికి నేను దాసుని కాదు. యేసుకు మాత్రమే మీరు విలువ పెట్టి కొనబడిన వాళ్ళు. క్రీస్తుకు దాసులుగా ఉండడానికి పిలువబడిన వాళ్ళం మనం. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామందికి ఈ లోకంలో అనేక విషయాలకు దాసులైపోతున్నారు. వాడు క్రీస్తుకి ఎక్కడ దాసులు అవుతాడు? ఇంకా క్రీస్తుకు దాసులైన వాడు భూ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టాడు. ఎందుకంటే ఆయన పెట్టలేడు కాబట్టి. యేసులో పెట్టలే, నా మీద దృష్టి పెట్టినాడు ఆయన, పైన వాటి మీద దృష్టి పెట్టినాడు ఆయన. నా కుమారుడా నీ ఆత్మ వరదిలుచున్న ప్రకారము నువ్వు ముందుగా ఆత్మలో వరదిల్లు, తర్వాత అన్ని విషయాలు నీవు ఉన్నంతకాలం దేవుడు నీకు ఏ తక్కువ చేయడు. ఆయన అంత ఏర్పరచుకున్న వారికి ఎప్పుడు భిక్ష ఎత్తనియలేడు. ఆయన అడుక్కునే స్థితిలో దేవుడు ఉంచాడు మనల్ని. నువ్వు అప్పిచ్చేదే కానీ అప్పు చేయమన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన టైం ఒకటి వస్తుంది, ఖచ్చితంగా మనల్ని దేవుడు లిఫ్టప్ చేస్తాడు పైకి. అన్ని విషయాల్లో ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. ఒకప్పుడున్న స్థితికి ఇప్పటికి మనం కంపేర్ చేసుకుంటాండి, అభివృద్ధి కాలేమా? ఒకప్పుడు నేను 2 డ్రెస్సులు నా దగ్గర, ఒకటి పే మీద ఉంటే ఇంకోటి ఉతికేస్తుంటే, అదే వైట్ ప్యాంటు బ్లాక్ ప్యాంటు వైట్ షర్ట్. ఎటు పోయినా 2 డ్రెస్సులతోనే పోతుంటే, ఆర్ఎంపీ డాక్టర్ లేక బ్యాగ్ వేసుకుంటుంటే ఆ 2 డ్రెస్సులతో తిరుగుతుంది. ఎటు పోయినా నడుచుకుంటూనే పోయేది, బస్సులలో పోయేది. నిలవరమైన నివాస స్థలము ఎన్నో. ఇప్పుడు ఒకప్పటి స్థితితో మనం పోల్చుకుంటే ఈరోజు ఎట్లుంది పరిస్థితి? ఇప్పుడు ఒక డ్రెస్ ఇప్పేస్తే ఇంకో డ్రెస్ ఉత్తుకొని తీసుకునే పరిస్థితి ఉందా అందరికీ? ఈరోజు మనకి ఏమైనా తిండికి ఇబ్బంది అవుతుందా? నేను చిన్న ఉన్నప్పుడు, నేను మైమానంద ఉన్నప్పుడు మా అమ్మ రోజుకు 30 రూపాయల కూలి పనికి పోతుండే. రోజు 30 రూపాయలే. రోజు నూకలు తెచ్చుకొని తింటుంటే, బియ్యం కూడా కాదు మళ్ళీ, ఆ కంట్రోల్ బియ్యం వస్తుండే, అవి 15 రోజులకు అయిపోతుండే. నూకలు తీసుకొచ్చి మా అమ్మ వంట వేసి పెడితే మేము తిన్న తర్వాత కూడా సార్ మా అమ్మకి అన్నం మిగిలేదు కాదు. నేను మా అమ్మ వాళ్ళు అందరు తింటుంటే మా అమ్మకి అన్నము మిగిలేదు కాదు. అట్లా ఎన్నోసార్లు మా అమ్మ ఉపవాసం ఉన్నది. అటువంటి పరిస్థితి. ఈరోజు మా అమ్మ కూడా చాలా మంచిగా జీవిస్తున్నది. మా అమ్మనే కాదు, అందరి పరిస్థితి ఏమొచ్చింది? కొంత అభివృద్ధి వచ్చింది, కొంత దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము చూస్తున్నాం భూమి మీదనే. భూమి మీద దేవుడు మనల్ని మరీ కంప్లీట్గా విడిచిపెడతాడని కాదు. దేవుని బిడ్డలారా, భూమి మీద కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మీరు అన్న వస్త్రములు గలవారై వాటితో తృప్తి పొందండి భూమి మీద, కానీ వీటి మీద మీరు మనసు పెట్టకండి. ఈరోజు సాతాను ఏం చేసిందంటే అవ్వను మోసపరిచినట్లు అనేకుల్ని మనసుకు గాలం వేసి పెట్టేసినాడు. మనసుకు గాలం వేసిండు. అది కొన్ని సందర్భాల్లో అర్థమవుతుంది. అరే వీడు ఈ విషయంలో బలహీనుడు అయిపోయినంటే వీడి మనసుకు గాలం ఉన్నది, వీడు పలానా పరిస్థితికి బందీ అయిపోయినాడు, పలానా స్నేహానికి బందీ అయిపోయినాడు, పలానా ఉద్యోగానికి బందీ అయిపోయినాడు, పలానా ధనానికి బందీ అయిపోయినాడు, పలానా గ్రామానికి వీడు బందీ అయిపోయినాడు.
అంటే అర్థం ఏంటంటే వీడికి సాతాను గాలం వేసి ఏం చేసిండు, బంధించేసిండు, గట్టి త్రాళ్లతోనే బంధించేసిండు వాడు. నాకు ఏ స్థలం బంధించొద్దు, ఏ వ్యక్తులు బంధించొద్దు. యేసు ప్రభుల వారు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన ఏం చేసిండంట ఏంటండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో, ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. ఏంటండి, అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక, ఏంటండి, అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసు, అంటే యేసు ప్రభువును కూడా వశపరచుకొని చూసిర్రు, ఆయన గ్రిప్లోకి తీసుకొని చూసిర్రు, యేసు ప్రభువును కూడా కొందరు లీడ్ చేయడానికి చూసిర్రు. ఆయన ఏం చేసినంటే ఎవరిని వశపరచుకొననీయలేదు. అందులో ఆడవాళ్ళు ఉండొచ్చు, మొగోళ్ళు ఉండొచ్చు, ధనవంతులు ఉండొచ్చు, పేదవాళ్ళు ఉండొచ్చు, పేరు పరపతి గలవాళ్ళు ఉండొచ్చు, తెలియదు. అందరు ప్రయత్నాలు చేస్తారు కదా వశపరచుకోవడానికి. దేవుని బిడ్డలారా, ఎందుకు వశపరచుకొని అంటే భూమే ఇది శాశ్వతమైంది కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభుల వారు భూమి మీదకి వచ్చి తండ్రి చిత్తాన్ని ఏ రీతిగా నెరవేర్చినాడో మనము భూమి మీద ఉంటూ ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. మనం భూమి మీద ఉంటూ సాతాను యొక్క చిత్తాన్ని నెరవేర్చొద్దు. సాతాను యొక్క చిత్తం కూడా భూమి మీద నెరవేరుతున్నది కొన్ని కోణాలలో. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ప్రభువా, మా స్థితి, మా పౌరస్థితి ఎక్కడైతే శాశ్వతంగా ఉంటామనుకుంటున్నామో అక్కడ ఆ యొక్క స్థితిని ఇక్కడి నుంచి మేము ప్రతిరోజు చూడాలి మనోనేత్రాలతో. నాకు విచిత్రం అనిపిస్తుంది. 2011లో గజ్వెల్ పాలిటెక్నిక్లో ప్రార్థన చేసిన సమయంలో ఆ బిల్డింగ్ మీద నిలబడి అదే స్టేజ్ అనుకొని ఇటంతా నా కనుచూపు మేరలో జనం ఉన్నారనుకొని నేను వాక్యం చెప్పేది. నాకు నేనే ముంగటి ఎవరు మొత్తం అడివేది, అటు వెనకాల బాత్రూమ్లు ఉంటుండే, మొత్తం కాంపౌండ్ వాళ్ళు మొత్తం అడివి గుట్టలు, ఇదంతా జనం ఉందరని నేను ఫీల్ అయ్యేవాడిని, సీరియస్గా ఫీల్ అయ్యేవాడిని. అబ్బా ఇక్కడ అంతా జనం ఉన్నారు, వీళ్ళంతా నా వాక్యం వింటున్నాండి, గట్టి కలిసి ఎక్స్ప్రెషన్ చేసుకుంటా వాక్యం చెప్తుంటే వారికి ఆశ్చర్యం అనిపించేది. ఎవరో ఒక భక్తులు అట్లా చేశారని అయ్యగారు చెప్పారు. ఆయన అడవులోకి వెళ్ళి చెట్లని చూసి ఈ చెట్లని మనుషులు అనుకొని ఆ మనుషులకు వాక్యం చెప్పేవాడంట. అట్లా చేసినామో లేదో అక్కడ నుంచి బయటకు వచ్చిన 2 సంవత్సరాలకు ఇప్పుడు కనుచూపు మేరంతా అక్కడ జనం ఎండిపోయారండి. ఇది ఆశ్చర్యం కాదా? అప్పటికి నర్సారెడ్డి గారు లేరు, ఇంకా కేసీఆర్ గారు లేరు, మా ఎవరు లేరు. ఎవరు ఊహించలే కళలో కూడా ఇక్కడ కుటుంబాలు వస్తాయి, ఇంతమంది నివసిస్తారని ఇప్పుడు ఊహించలే. అప్పుడే నా మనసులో అట్లా అనుకున్నాను కదా, అది నెరవేరింది. అటువంటి మనం దేవుని కొరకు చేసే కార్యాలు అనుకునే నెరవేరుతాయి. నేను అన్నీ అనుకుని నెరవేరినాయి. నేను పలానా ప్లేస్లో ఉంటా అనుకుంటే అది నెరవేరుతుంది, పలానా ప్లేస్లో స్థలం కొంటా అనుకుంటే అది నెరవేరుతుంది, పలానా ప్లేస్లో సువార్త ప్రకటిస్తా అని నేను అనుకుంటే అక్కడ సువార్త ప్రకటించడం జరుగుతుంది. అంతే. నేను కొన్ని దేశాలు తిరుగుతున్నట్లు చూస్తున్నా, మనసులో జరిగిపోతుంది అది. నేను కారు కొనగానే ముందే ఇంకా నా దగ్గర బండి లేదు, అప్పుడే నేను కారు మీద తిరుగుతున్నట్టు ఊహించుకున్నా. పరిచర్యలో కారు వచ్చేట్లా దేవుడు చేసిండు. ఆయన ఏం చేసిండు అనేది మనకు తర్వాత సంగతి, కానీ వచ్చేట్లయితే చేస్తాడు దేవుడు, అన్నీ వచ్చేట్లే చేస్తాడు. నీ ఊహకంత శక్తి ఉన్నది, అందుకే సాధన ఏం చేస్తాడు, నీ ఊహనంతా భూసమ్మదమైన వాటి మీద పడబట్టమంటున్నాడు. బా, ఎందుకు? నువ్వు ఆ పైనున్న సంగతులు ఊహించుకుంటా జరిగిపోతాయి కదా. నువ్వు ఆత్మలు సంపాదిస్తున్నట్టు ఊహించుకుంటా జరిగిపోతుంది. నువ్వు దేవుని చేతిలో వాడబడుతున్న బలమైన యోధునిగా ఊహించుకుంటే జరుగుతుంది. నువ్వు సాతాన సామ్రాజ్యం మీద నువ్వు విడుస్తున్నటువంటి బాణాలుగా ఒక అగ్ని బాణంగా నిన్ను ఊహించుకుంటే జరుగుతుంది కదా. దేవుని కొరకు గొప్ప మందిరాన్ని కడుతున్నాను నేను ఊహించుకుంటే జరిగిపోతుంది కదా. అందుకని ఏం చేస్తారంటే అటువంటి మంచి మంచి ఊహలు మన మనసులో రానియడు. ఏది వచ్చినని బహుగా అదిరిపడుతునో అదే నాకు సంభవించినది అంటాడు యోబు అనుకున్నాడంట. ఈరోజు మంచిగా ఉన్నా, చాలా ధనవంతుడు ఉన్నా, చాలా మంచి భార్య పిల్లల కుటుంబం, చక్కని కుటుంబంగా ఉన్నా, ఒకవేళ నాకున్నటువంటి ధనమంతా పోయి, నాకున్న కుటుంబం అంతా కొలాప్స్ అయిపోయి, నా ఆరోగ్యం అంతా దెబ్బతిని, నా స్నేహితులు నా మీద తిరుగుబాటు చేసి, ఊర్లో ఎవరు నాకు ఒంగుకు దండలు పెట్టే వాళ్ళంతా నన్ను చీకొట్టే స్థితి ఉంటే ఎట్లుండే అని తన మనసులో చోటు ఇచ్చిండే. అట్లా అనుకునకపోతే జరగకపో. దాని వెనకాల ఎన్నో పాఠాలు దేవుని ఉన్నాయి. అంటే సాతాను మనల్ని ఏమైనా చేయకన్నా ముందు వాడు ఏం చేస్తారనమాట, ఒక తలంపు నీ మైండ్లో వేసేస్తారు. సింపుల్గా నిన్ను గర్వాంతం చేయాలనుకో, ఒక చిన్న గర్వం
స్థితిని నీ మైండ్లో వేస్తాడు. నేను వ్యభిచారం చేయాలనుకో, ఒక చిన్న చెడ్డ తలంపు నీ మనసులో వేస్తాడు. ప్రతిదానికి వాడు ఏం చేస్తాడంటే కొంత నీ మనసులో చోటు చూసుకుంటాడు. నీ మనసులో వాడిని చోటు చేద్దంటే నువ్వేం చేయాలి? ఎప్పటికీ నీ మనస్సు పైన వాటి మీద పెట్టాలి. హల్లెలూయా. భూసం వాటి పెట్టి మనకు ఏ కోణంలో వచ్చి వాడు మన మనసులో ఏదన్నా వానికి సంబంధించినటువంటి విత్తనాన్ని వేసుకోవడానికి అవకాశము ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, యొక్క రాత్రికాల సమయంలో నీ యొక్క మనసు ఎక్కడ ఉన్నది? మన మనస్సు, మన హృదయము, మన పౌరస్థితి అయినటువంటి పరలోక రాజ్యం మీద ఉన్నదా? శిథిలమైపోయేటటువంటి దేవుని చేత కట్టబడకుండా ఉన్నటువంటి ఈ యొక్క నివాస స్థలమైనటువంటి ఈ దేహము, ఈ యొక్క భూమి, ఈ అశాశ్వతమైన వాటి మీద మన మనస్సు ఉన్నదా? శ్రేష్ఠ భక్తులు ఎప్పుడు కూడా అశాశ్వతమైన వాటి మీద మనసు పెట్టారంటాడు పౌలు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైనవి నిదానించి చూస్తున్నాం. కాబట్టి యొక్క రాత్రికాల సమయంలో మనం అందరం కూడా దేవుని యొక్క స్థితి ఎక్కడైతే ఉన్నదో, మన క్రీస్తు ఎక్కడ ఉన్నాడో, నాకు స్థలం ఎక్కడ సిద్ధపరుస్తున్నాడో, నా కొరకు ఎక్కడి నుంచి నా యేసు ఎదురు చూస్తున్నాడో అక్కడ నా స్థితి ఉండాలి, నా మనస్సు ఉండాలి, నా ఆలోచనలు ఉండాలి. భూమి మీద ఎక్కడ ఉండాలి నా మనస్సు? కేవలం దేవుని వాక్యం మీద ఉండాలి. భూమి మీద దేవుని సంఘం మీద ఉండాలి, సహవాసం మీద ఉండాలి, పరిశుద్ధత మీద ఉండాలి. తప్పి వ్యర్థమైన వాటి మీదకి మన మనస్సును తీసుకుపోనియకూడదు. దేవుని బిడ్డలారా, ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్ర, స్తోత్ర.